అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు వీడియోలో సమ్మక్క సారక్క తల్లి బంగారం మొక్కులు చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఎక్కువ మంది మేడారం జాతరకి వెళ్తారు కదా. సో అదేవిధంగా సమ్మక్క సారక్క మొక్కులకి సంబంధించి ఇంటి వద్దనే బంగారం మొక్కులను సమర్పించుకుంటారు. సో ఈ మొక్కులలో భాగంగా నేను మా బాబు కొత్త బట్టలను ధరించాము. చూడండి ఫ్రెండ్స్ వీడియోలో. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం ఎంత బరువు అయితే ఉంటామో అంతకు బెల్లాన్ని జోకి అమ్మవారికి సమర్పించి తర్వాత ప్రసాదంగా పంచడం జరుగుతుంది. ఇక్కడ చూడండి వీడియోలో ముందుగా తక్కడికి సంబంధించి కుంకుమ పసుపును సమర్పించి అదేవిధంగా కొబ్బరికాయ చెల్లించి తర్వాత ఇక్కడ చూడండి వీడియోలో కొబ్బరికాయ సమర్పిస్తున్నారు అమ్మవారికి. తర్వాత తరాజులో ఇక్కడ మా ఆడపడుచు భర్త తన ఎత్తు బంగారాన్ని జోకుతున్నారు. చూడండి ఈ విధంగా పైకి తేలేలా జోక్ అనేది ఉంటుంది. బంగారం మొక్కు ఈ విధంగా తూగిన బంగారాన్ని ప్రసాదంగా పంచిపెడతారు. ఆ తర్వాత నేను మా బాబు ఇద్దరి ఎత్తు సమతూగేలా బంగారాన్ని ఈ విధంగా సమర్పించుకుంటారు. పూర్తిగా కిందికి రావాలి. సో ఆ తర్వాత చూసారుగా వీడియోలో చూసినట్లుగా మొక్కులైతే సమర్పించుకోవడం జరుగుతుంది. ఈక్వల్గా ఎంతైతే వెయిట్ ఉంటారో తల్లి బిడ్డల ఎత్తు బంగారం అంటారు. చూడండి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. తర్వాత ఈ జోకిన బంగారాన్ని బుట్టల రూపంలో బంగారం బుట్టలు అంటారు, ఇంట్లోకి తీసుకువస్తాము. చూడండి తీసుకొచ్చిన తర్వాత వాటిని ఇంట్లో అమ్మవారికి సమర్పిస్తాము. ఆ తర్వాత మా బాబు చూడండి, వాడికి కూడా ఒక చిన్న బంగారం బుట్టను ఇచ్చారు. ఈ విధంగా నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. తర్వాత అందరూ కూడా అక్కడికి జోకు వద్దరికి వచ్చిన అందరూ కూడా ఇంట్లోకి వచ్చారు. ఆ తర్వాత బంగారం అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇక్కడ మొక్కులు సమర్పించుకుంటాం. చూడండి వీడియోలో చూపించిన విధంగా అమ్మవారి ముందు పువ్వులు దీపం వెలిగించి ఈ జోకిన బంగారం బుట్టలను ఇక్కడ పెట్టి అమ్మవారికి బొట్లు పెట్టాము. ఆ తర్వాత తెచ్చిన బంగారాన్ని 5 ముత్తైదువులకు ఒడిలో పెట్టాలి. చూడండి ముందుగా మా అన్నగారు పెడుతున్నారు. పసుపు కుంకుమ వేసి ఒడిలో ఈ బంగారాన్ని ఇస్తారు. ముందుగా 5 ముత్తైదువులకు కాళ్ళకి పసుపు రాసాము. తర్వాత పసుపు కుంకుమ ఒడిలో వేసి ఒక్కొక్కరికి ఈ విధంగా 5 సార్లు బంగారాన్ని సమర్పిస్తాము. చూడండి ఒక్కొక్కరికి 5 సార్లు మొక్కి వేస్తారు. ఈ విధంగా మొక్క అనేది జరుగుతుంది. తర్వాత చూడండి ఈ విధంగా ఇలాగే 1 బై 1 ఒక్కొక్కరికి వేయడం జరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా బెల్లం మొక్కులు అనేవి ఎత్తు బంగారాన్ని అమ్మవారికి ముందుగా సమర్పించి తర్వాత ఈ విధంగా 5గురికి ఒక్కొక్కరికి 5 సార్లు వేస్తూ సమర్పించడం జరుగుతుంది. తర్వాత మిగిలిన బంగారాన్ని అందరికీ కూడా ప్రసాదంగా పంచిపెడతారు. ఈ విధంగా పంచినట్లయితే వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ ఇంకా వారికి కోరుకున్న కోరికలు నెరవేర్చే అమ్మవారిగా సమ్మక్క సారక్కల
సారక్కలను కొలుస్తాం కదా. ఆ తర్వాత నేను కూడా ఇదే విధంగా అందరికీ కూడా 5 ముత్తైదువులకు ముందుగా కాళ్ళకి పసుపు రాసి తర్వాత పసుపు కుంకుమ వారి ఒడిలో వేసి ఇదే విధంగా అందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. చూడండి, మా బాబు కూడా ఇక్కడ ఉన్నాడు, వాడితో కూడా వేయిస్తాము. చూడండి, ముందుగా మా ఆడపడుచు తనకి ముందుగా వేసి తర్వాత మిగతా వారికి కూడా పంచాను. చూడండి, ఇక్కడ మా బాబు మాకు సంతానం కలగాలని మొక్కినారు మా ఆడపడుచు. సో ఇవన్నీ కూడా ఆమె మొక్కులే. ముందుగా తనకే సమర్పించడం జరుగుతుంది. 5 సార్లు ఈ విధంగా ఒక్కొక్కరికి వేయాలి ఒడిలో. ఆ తర్వాత మిగిలిన బుట్టలను మనం ఎంతైతే బరువు తూగుతామో అన్నీ కూడా అందరికీ ప్రసాదంగా పంచాలి. ముందుగా తను కూడా కూర్చుంది. తనకి ముందుగా వేసిన తర్వాత మిగతా వారికి కూడా పంచడం జరుగుతుంది. ఇక్కడ మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. వాడి చేత కూడా ఒక 5 సార్లు వేయించడం జరిగింది. ఇక తర్వాత మన ఇంట్లో ఉన్న చుట్టాలకి లేదా మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి పంచవచ్చు. తర్వాత మా సిస్టర్కి కూడా పిలిచాము. సో తనకి కూడా బంగారాన్ని పంచుతున్నాను ఈ విధంగా ఒడిలో. చూడండి, ఇక్కడే కాకుండా సమ్మక్క సారక్క మొక్కులు అనేవి ఎవరైతే మొక్కుతారో వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. ఈ విధంగా 5 సార్లు ఒడిలో వేయడం జరుగుతుంది. ఈ విధంగా సమ్మక్క మొక్కులు అనేవి బంగారం పంచడంతో పూర్తవుతాయి. అదేవిధంగా అమ్మవారికి ఆటను సమర్పించి మా మొక్కులైతే చెల్లించుకున్నాము. ఈ విధంగా మిగతా 5గురికి కూడా మొత్తం 5గురికి ఈ విధంగా ఒళ్ళో పంచాము. చూడండి వీడియోలో. ఇప్పుడైనా ఈ విధంగా ఒడిలో పంచడం అనేది శుభసూచకంగా తెలుపుతాము. ముందుగా వారికి పసుపు కాళ్ళకి రాసి తర్వాత వాళ్ళకి ప్రసాదం పంచిపెట్టడం జరుగుతుంది. తర్వాత అందరికీ పంచిపెట్టిన తర్వాత వారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటాము, అంతా మంచిగా జరగాలని. చూడండి, ఈ విధంగా 5గురికి అయితే ఈ బెల్లాన్ని 5 సార్లు పంచడం జరిగింది. ఈ బెల్లం బుట్టలను ఈ విధంగా చిన్నగా చేసి పంచుతాము, ఎందుకంటే పెద్దవి అలాగే పంచడానికి కుదరదు కదా. ఈ విధంగా పంచడం పూర్తయిన తర్వాత పంచిన 5గురి వద్ద ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. చూడండి వీడియోలో. సో ఈ బెల్లము ఈ విధంగా పంచిన తర్వాత జాతరకి ఉలాపూర్ జాతరకి కూడా వెళ్తాము. అది నెక్స్ట్ డే. ఈరోజు ఇంట్లో మొక్కులు సమర్పించుకోవడం జరిగింది. సో జాతరకి మళ్ళీ బెల్లం బుట్టలను తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించాలి. దాంతో మొక్కు అనేది పూర్తవుతుంది. ఇక్కడ బెల్లం పంచిన తర్వాత
ఐదుగురు ముత్తైదువుల దగ్గర కూడా ఈ విధంగా కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈరోజు సమ్మక్క సారక్క అమ్మవార్ల మొక్కులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. Keep watching my videos and support me.